దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ ఘటనలో సూత్రధారితో పాటు మరికొంతమంది నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు సఫలీకృతమయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ బృందాలుగా పర్యటించి గాలించి నిందితుల్ని వెతికి పట్టుకున్నారు. పోలీసుల శ్రమకి తగ్గ ఫలితం మాత్రం లభించడం లేదు. చోరీ చేయబడ్డ బంగారం రికవరీ అయ్యేందుకు పోలీసుల కృషి ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ చోరీ సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 కోట్ల విలువైన బంగారం చోరీ జరగడం పోలీసులకి సవాల్గా మారింది. ఇప్పటికే ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ తో పాటు పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నా ఆశించిన మేర ఫలితం లేకుండా పోయింది. భారీ మొత్తంలో జరిగిన బంగారం చోరీ రికవరీ అయ్యే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిందే. మే 3వ తేదీన జరిగిన ఈ చోరీలో ఇప్పటి వరకు కేవలం 45,000 సొత్తుతో పాటు ఆయుధాలు, మొబైల్ ఫోన్లు, బైక్లను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ప్రధాన సూత్రధారిని సుబోధ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నప్పటికీ బంగారం జాడ మాత్రం చెప్పట్లేదు. 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించకపోవడమే ఇందుకు కారణం. కాగా సుబోధ్ సింగ్ చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలని నేపాల్లో దాచిపెడుతున్నట్లు మాత్రం పోలీసులు విచారణలో తేలింది. కానీ నేపాల్లో ఎక్కడ దాచిపెట్టారనే అంశం తేలకపోవడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ బంగారం చోరీలో పీఎంజే గోల్డ్ షాప్ కు ఇన్సూరెన్స్ ద్వారా కొంత డబ్బు రికవరీ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ ఇంత పెద్ద మొత్తంలో చోరీ అవడం పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా అంతుచిక్కడం లేదు. ఇంతటి భారీ చోరీలో పోలీసుల ప్రయత్నాలు ఫలించనున్నాయా? కాగా ఎత్తుకెళ్లిన గోల్డ్ రికవరీ అయ్యేనా? చూద్దాం ఏం జరుగుతుందో.